ఫ్రెండ్స్, ఇప్పుడే ఆంధ్ర వార్త. మీకు బ్యాంక్ ఒకటి ఉందా? ఎస్బీఐ సంచలన నిర్ణయం. ఏప్రిల్ 1 నుంచి వీక్షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తమ డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలు పెంచేసింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఎస్బీఐ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ. 75 అయితే పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఎస్బీఐ తమ కస్టమర్లకు అనేక రకాల డెబిట్ కార్డులను కూడా అందిస్తుంది. వాటికి తదనుగుణంగా వార్షిక నిర్వహణ రుసుములు కూడా వసూలు చేస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం దీన్ని క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డు వర్తించే. ప్రస్తుతం వార్షిక నిర్వహణ ఛార్జీలు $125 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 నుంచి $200 ప్లస్ జీఎస్టీ అయితే ఇక చెల్లించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు నిర్వహణ రుసుమును $175 ప్లస్ ఇక జీఎస్టీ అయితే ఉండబోతుంది. ఏప్రిల్ 1 తర్వాత $250 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది. ఇక ప్లాటినం డెబిట్ కార్డు వార్షిక నిర్వహణ రుసుము ఏప్రిల్ 1 తర్వాత $250 ప్లస్ జీఎస్టీ అనగా మనకు రూపాయల నుంచి $325 ప్లస్ జీఎస్టీ అయితే పెరగబోతుంది. ఇక డెబిట్ కార్డులకు ఏదైతే ఉందో వాటందరికీ కూడా ఎస్బీఐ కస్టమర్లకు అయితే అందిస్తూ ఉంటుంది. కాబట్టి వీరందరికీ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెరిగిన ఛార్జీలు అయితే అమల్లోకి అయితే రాబోతుంది అని కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది ఎస్బీఐ సంచలన